ఏపీ అసెంబ్లీని ప్రత్యేక హోదాసేగా కుదిపేస్తోంది. స్పెషల్ స్టేటస్ పై తొలి రోజు సభ హోరెత్తింది. వైసీపీ నిరసనలతో శాసనసభ స్పందించింది. ప్రతిపక్ష పార్టీ సభ్యుల తీవ్ర నిరసనలతో సభ నీటికి వాయిదా పడింది. ఈ రోజు అదే అంశంపై ప్రభుత్వాన్ని నిలదీయాలని వైసీపీ భావిస్తోంది. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. తొలి రోజు ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై చర్చించాలంటూ స్పీకర్ పోడియం ముందు వైసీపీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. వైసీపీ సభ్యుల ఆందోళనతో స్పీకర్ తొలుత సభను 10 నిమిషాలు వాయిదా వేశారు. తిరిగి సభ ప్రారంభమైన తర్వాత కూడా వైసీపీ సభ్యులు ఆందోళన కొనసాగించడంతో రెండవసారి కూడా సభ 10 నిమిషాలు వాయిదా పడింది. సభ తిరిగి ప్రారంభమయ్యాక కేంద్ర సహాయంపై ప్రకటన చేసేందుకు ప్రయత్నించారు సీఎం చంద్రబాబు. ప్రకటనకు బదులు ప్రత్యేక హోదాపై చర్చ జరగాలని విపక్ష సభ్యులు పట్టుబట్టారు. చర్చకు ప్రభుత్వం సిద్ధమని ప్రకటించిన వైసీపీ సభ్యుల నినాదాలు ఆగకపోవడంతో విపక్షం తీరుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ సీట్లో మీరు కూర్చోండి, ఆ సబ్జెక్టు పైన చర్చ చేద్దాం. అధ్యక్ష, ఈరోజు నేను ఏ మాత్రం రాష్ట్ర ప్రయోజనాలపైన సిన్సియారిటీ ఉంటే ప్రత్యేక హోదా కానీ రాష్ట్రానికి రావాల్సిన బైఫర్కేషన్ యాక్ట్ లో ఉండే సమస్యల పరిష్కారం పైన మీకు ఏమాత్రం సిన్సియారిటీ ఉన్నా మీ సీట్లో కూర్చోండి, నేను స్టేట్మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రత్యేక హోదా లేకుండా కేంద్రం చేసిన ప్రకటనని ముఖ్యమంత్రి ఎలా స్వాగతిస్తారని అసెంబ్లీలో ప్రశ్నించారు వైసీపీ అధినేత జగన్. జగన్ మాటలపై యనమల అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సమయంలో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. వైసీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి ఆందోళనకు దిగారు. ఒకసారి కాదు 2 సార్లు అధ్యక్ష ప్రత్యేక హోదా కావాలని తీర్మానాలు చేసి పంపించారు. తీర్మానాలు చేసి పంపించిన తర్వాత నిన్న కేటగారికల్ గా అరుణ్ జైట్లీ గారు ప్రత్యేక హోదా ఇవ్వబోము అని చెప్పి కేటగారికల్ గా మరొకసారి చెప్తే చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి ఆహ్వానిస్తున్నాము, మేము యాక్సెప్ట్ చేస్తున్నాము అని అంటాడా అధ్యక్ష? కేటగారికల్ గా చెప్పాం, ప్రభుత్వం తరఫున స్టేట్మెంట్ ఇస్తాం, స్టేట్మెంట్ ఇచ్చిందా మీ డిబేట్ లో మీ ఇష్టం వచ్చినట్టు చెప్పుకోండి. కానీ స్పీకర్ గారు పర్మిషన్ ఇవ్వకుండా మీరు మైక్ తీసుకుని మైక్ ని మిస్యూజ్ చేయడం అనేటువంటి ప్రతిపక్ష నాయకుడు తగదు అధ్యక్ష. అంచేత స్టేట్మెంట్ ఇచ్చే వరకు ఈ ఇష్యూ మీద డిబేట్ స్టాప్ అవడానికి వీల్లేదు అధ్యక్ష. మీరు చెప్పే సబ్జెక్ట్ మీద ప్రభుత్వం స్టేట్మెంట్ ఇస్తామని వినండి, తర్వాత మీరు చర్చ చేయండి, మీరు మాట్లాడండి. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి విపక్ష సభ్యులు నిరసన కొనసాగిస్తున్న ఆ గందరగోళం మధ్య జీఎస్టీ బిల్లుతో పాటు మరో 4 బిల్లుల్ని శాసనసభ ఆమోదించింది. ఈ రోజు డబుల్ టాక్సేషన్ విధానానికి స్వస్తి చెప్పే కొత్త చట్టమే జీఎస్టీ. అదనపు పన్ను, అమ్మకం పన్ను కానీ, వ్యాట్ కానీ, ఆక్ట్రాయ్ కానీ, ఎక్సైజ్ డ్యూటీ కానీ ఇలాంటి పన్నులు ఇంకా రాబోయే రోజుల్లో ఉండవు అధ్యక్ష. అదే మాదిరిగా ఇది ప్రత్యక్ష రంగంగా మనం ఒకసారి ఆలోచిస్తే భవిష్యత్తులో ఆర్థిక వ్యవస్థకి ఒక బలమైన ఊతాన్ని ఇస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. దేశమంతా ఏకగ్రీవంగా ఆమోదించిన జీఎస్టీ లాంటి బిల్లుల విషయంలోనూ వైసీపీ సహకరించకపోవడం బాధాకరమన్నారు సీఎం చంద్రబాబు. విపక్ష సభ్యుల నినాదాల మధ్య జీఎస్టీ బిల్లు శాసనసభ ఆమోదం పొందినట్లు స్పీకర్ ప్రకటించారు. సభ్యులు చూస్తున్నారు అధ్యక్ష, సభ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఇది మంచి సాంప్రదాయం కాదు. ప్రతిపక్షం కోరుతున్న ఏ అంశంపైనైనా చర్చకు తాను సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించినా సభ్యులు వెనక్కి తగ్గకపోవడంతో సభ ఈ రోజు కూడా వాయిదా పడింది. రెండవ రోజు సభను ప్రత్యేక హోదా అంశం కుదిపోయినుంది. హోదా హక్కు అంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం తీవ్రమైంది. విశాఖ రైల్వే జోన్తో పాటు హోదా అంశంపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షం వ్యూహాలు రచిస్తోంది. ధీటుగా సమాధానం ఇచ్చేందుకు అధికార పక్షం కూడా సిద్ధమైంది. దీంతో ఈ రోజు సభ సజావుగా సాగుతుందా అనే అనుమానాలు నెలకొన్నాయి.